వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం అండి, డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. 673 ఎపిసోడ్ మనీ మంత్ర. దానికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్స్ అడుగుతున్నారు ప్రతి ఒక్కరు కూడాను. అంటే ఎక్కడెక్కడ నిర్వహించబోతున్నారు క్లాసెస్, దానికి సంబంధించిన డేట్స్ ఏంటి సార్? ఓకే అమ్మా, మనకి ఇప్పుడు 2024లో ఈ 24 తారీఖు నవంబర్లో హైదరాబాద్లో రెగ్యులర్ క్లాస్ ఉంటుంది. అలాగే 1 డిసెంబర్ వచ్చి రాజమండ్రిలో ఉంటుంది. 8 డిసెంబర్ వచ్చి విజయవాడలో ఉంటుందమ్మా. అలాగే మనకి డిసెంబర్ 22 హైదరాబాద్లో స్పెషల్ క్లాస్ ఉంటుంది. తొందరగా ఎన్రోల్ చేసుకోండి, ఎందుకంటే చాలా రష్గా ఉంది. అలాగే 29 డిసెంబర్ వచ్చి అనంతపూర్లో ఉంటుందమ్మా. 26 జనవరి వచ్చి 2025 విశాఖపట్నంలో ఉంటుంది. అలాగే 2 ఫిబ్రవరి వచ్చి తిరుపతిలో ఉంటుందమ్మా. 16 ఫిబ్రవరి వచ్చి బెంగళూరులో ఉంటుంది. ఇది కాకుండా మనకి 5th జనవరి వచ్చేసి మనకి దుబాయ్ క్లాస్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా మనం దుబాయ్లో క్లాస్ చేసాం, బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశారు మన వాళ్ళందరూ కూడా. దుబాయ్ ఫెస్టివల్ కూడా ఉంటుంది, దాంతోపాటు క్లాస్ కూడా ఉంటుంది. వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోవాలి, ఎందుకంటే దుబాయ్ ఫ్లైట్ మొత్తం మనమే వెళ్ళాలని చెప్పేసి కోరిక. డెఫినెట్గా సార్, ఆ కోరిక మీ చేతుల్లో కాబట్టి డెఫినెట్గా అది నెరవేరుతుంది. ఎవరైతే ఈ ఎపిసోడ్ చూస్తూ ఉంటుంటారో క్లాసెస్ డేట్స్ ప్రతి ఒక్కరు ప్రతి ఎపిసోడ్ కింద కామెంట్లలో పెడుతూ ఉన్నారు కాబట్టి మీకు ఏదైతే కావాలో డేట్స్ ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. మీరు ఇంకా ఎన్రోల్ చేసుకోవడమే తరువాయి. వీళ్ళంత త్వరగా ఎన్రోల్ చేసుకుంటే మంచిది. సార్, లాస్ట్ ఎపిసోడ్లో మనం ఋతుమర ప్రజ్ఞ గురించి మాట్లాడాము. డబ్బు, ఐశ్వర్యం, సంపద ప్రతి మనిషికి ఇవి సాధించాలన్న కోరిక ఉంటూ ఉంటుంది. దాన్ని అచీవ్ చేయాలి అంటే మనీ మంత్ర ఏం చెప్తుంది? అక్కడ విచిత్రం ఏంటంటే, నువ్వు ఒక శక్తి కేంద్రకంగా పనిచేయాలి. నీ నుంచి నువ్వు ఒక శక్తి కేంద్రకంగా పనిచేయాలి. ఎలా అంటే, ఇప్పుడు ఒక లైట్ ఉంది, అది ఉన్న దగ్గర ఎంతే ఉంటుంది, అది రూమ్ అంతా వెళ్తురునేస్తుంది. అది ఒక శక్తి కేంద్రం, అది అర్థమైందా? సూర్యుడు ఉన్నాడు, ఒక దగ్గర ఉంటాడు, ప్రపంచం అంతా వెళ్తురేస్తుంది. అర్థమైందా? నీ యొక్క ఆలోచన విధానం కానీ, నీ యొక్క యాటిట్యూడ్ కానీ, నువ్వు ప్రదర్శించే తీరు కానీ ప్రతిదీ కూడా ఎలా ఉండాలంటే ఒక శక్తి కేంద్రకంగా నువ్వు పనిచేయాలి. శక్తి కేంద్రకంగా పనిచేయాలన్నప్పుడు ముందు డబ్బు రావాలి నీ దగ్గర. అర్థమైంది? మీరు ఒక విషయం గమనించండి, డబ్బు లేని వాడి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి, పేదరికంలో ఉన్న వాడి ఆలోచనలు పేదరికంగా ఎలా ఉంటాయి, వాడి యొక్క మనస్థితి ఎలా ఉంటుంది, వాడు ఎలా ప్రవర్తిస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మాట సరిగ్గా తడబడుతుంటాడు. ఓకేనా? ఎంత ధైర్యవంతుడైనా, ఎంత ఇప్పుడు వాడు అడవిలో ఒంటరిగా తిరుగుతాడు, కానీ ఈ అప్పులు ఉండి లేకపోతే డబ్బులు లేని పరిస్థితిలో ఉంటే మాత్రం మాట తడబడుతూ ఉంటుంది. ఒకటి చెమటలు వచ్చేస్తుంటాయి. అర్థమైందా? ఎవరి ముందు గట్టిగా మాట్లాడాడు. 4వది ఏంటంటే ఎవరేదంటే అది సరే అంటాడు, ఎందుకంటే వాడు పని అయిపోవాలి, అప్పటికి ఆ పని అయిపోవాలి. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే మనకు తెలియకుండా మనకు మనమే ఆత్మన్యూనత భావానికి లోనవుతున్నాం ప్రతి దగ్గర. ఈ ఎప్పుడైతే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నువ్వు లోనవుతావో నువ్వు జీవితంలో ఏది సాధించలేవు. అర్థమవుతుందా? కాబట్టి ముందేం చేయాలంటే వాటన్నిటి నుంచి నువ్వు బయటపడాలి. వాటన్నిటి నుంచి నువ్వు బయటపడాలన్నప్పుడు నువ్వేం ఆలోచించాలంటే ఇప్పుడున్న పరిస్థితి నుంచి కొత్తగా ఆలోచించాలి. ఇప్పుడున్న పరిస్థితి పేదరికంలో ఉన్నావు, దరిద్రంలో ఉన్నావు, డబ్బు లేని స్థితిలో ఉన్నావు. వీటన్నిటి నుంచి నువ్వు ఉన్నతంగా ఆలోచించాలి. ఆలోచించినప్పుడు మాత్రమే ఆలోచనలకు తగ్గట్టుగా విశ్వం నీకు రూపకల్పన చేస్తుంది. ఎప్పుడైతే ఆ రూపకల్పనకి నువ్వు సిద్ధమైనావో అప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ సమసిపోతాయి. ఇవి సమసిపోనంత మటుకి నువ్వు ఉన్నతంగా రిచ్గా కాలేవు. ఇందాక మీరు చెప్పినట్టు ఎలా డబ్బు సంపద ఐశ్వర్యం ఉన్నారు, అవి రావు. మనం ఏం చేస్తామంటే మన యొక్క పరిస్థితిని బట్టి ఎంత ఆలోచిద్దామని అవి పట్టి పీడిస్తుంటాయి. కాబట్టి ఇక మనం ఏం చేయలేని పరిస్థితి. కాబట్టి మనం అక్కడే ఆగిపోతాం మనం. కాబట్టి అలా కాకుండా ఏం చేయాలంటే ముందుగా ధైర్యం తెచ్చుకొని మెల్లిగా ఇప్పటివరకు మనం చెప్పిన సబ్జెక్ట్ ఏదైతుందో, ఎందుకంటే చాలామంది అప్పులు ఉన్న వాళ్ళు కానీ పేదరికంలో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ఇప్పటివరకు మన సబ్జెక్ట్ని పట్టుకొని నిజంగానే మనం ఏదైతే చెప్పామో దానికి తగ్గట్టుగా ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత మెల్లిమెల్లిగా సమస్యలు తీరడం అనేది మొదలైంది. ఎందుకంటే మొదటి అడుగు నువ్వు వేయాలి. నువ్వు వేస్తే కానీ విశ్వం కదలదు. అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చెప్తామంటే అమ్మ అడిగితే కానీ పెట్టదు. కాబట్టి మొట్టమొదటి అడుగు నువ్వు వేయాలి. నువ్వు అడిగి వేస్తే కానీ విశ్వం కదలదు. కాబట్టి నీ ప్రయత్నం లేనప్పుడు అది ఎట్లా పని చేస్తుంది? అర్థమైందా? ఋతుమర ప్రజ్ఞ పనిచేయదు, ఏది పని చేయదు. ఇలా ఋతుమర ప్రజ్ఞ దేని మీద పనిచేస్తుంది అంటే ఉదయం లేవగానే అప్పులోడు వస్తాడు, ఇబ్బంది పెడతాడు, నేను వాడికి ఏం సమాధానం చెప్పాలి, ఇదంతా ఊహించుకుంటాడు. వాడు కరెక్ట్ వాడు అదే వస్తాడు, వాడు అలాగే ఇబ్బంది పెడతాడు. దానికి రివర్స్లో ఆలోచించండి. నేను వాళ్ళ డబ్బులు సమయంలో కట్టేస్తున్నాను, ఈసారి ఇచ్చిన సమయానికి నేను ఖచ్చితంగా కట్టేస్తున్నాను, ఏదో రకంగా నా దగ్గరికి డబ్బు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞత. ఇలా మనం అఫర్మేషన్ చేయొచ్చు కదా. ఈ ఆలోచన రాదు. ఇది ఎంత అందామన్నా మళ్ళీ అదే ఆలోచన వస్తుంది. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి,
డబ్బులు లేవు కదా, వాడు వస్తాడు కదా మార్నింగ్ రాగానే వాడికి సమాధానం ఏం చెప్పాలి. ఇక్కడ ఏమవుతుందంటే అది ఋతంబర ప్రజ్ఞంగా రివర్స్లో మారిపోతుంది. నువ్వు ఏదో ఆలోచిస్తే అది నీకు ఇవ్వడం జరుగుతుంది కదా, అక్కడ నువ్వు రివర్స్లో చెప్పడం వల్ల ఏమవుతుందంటే సరిగ్గా వాడు అదే టైంకి వస్తాడు. నువ్వు ఎలా అయితే డిజైన్ చేస్తావో ఆ డిజైన్కి తగ్గట్టుగానే ఆ సిచ్యువేషన్ అంతా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, మనం దానికి ఆపోజిట్లో డిజైన్ చేయాలి. మనం అర్థమైందా, మన సబ్జెక్టులో నెగిటివ్ ఉంటే పాజిటివ్గా డిజైన్ చేయాలి, థాట్ షిఫ్ట్ చేయాలి. ప్రతిది ఏదైనా సరే దాన్ని నువ్వే మార్చుకోవాలి. అలా మెల్లిమెల్లిగా నువ్వు అలవాటు చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అప్పుడు నీ ఋతంబర ప్రజ్ఞ పాజిటివ్ అలవాటు అవుతుంది. అర్థమైందా, ఋతంబర ప్రజ్ఞ అంటే నేను ఎందుకు చెప్తున్నాను నెగిటివ్ నుంచి పాజిటివ్, పాజిటివ్ నుంచి నెగిటివ్ అంటే దానికి మంచి చెడు తెలియదు. అర్థమైందా, మీరు ఏదైతే డిజైన్ ఇస్తారో దానికి అనుగుణంగానే నడుస్తుంది, అది దానికి అనుగుణంగానే నడుస్తుంది. ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓ పిల్లాడు ఉన్నాడు, కరోనా టైంలో ఏమైంది, వాడికి విపరీతం ఆకలి అయింది. వాడు ఎక్కడున్నాడు, వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు. ఆ ఊరు పక్కనే అడవి కాబట్టి అడవిలోకి వెళ్ళిపోయాడు. ఓకే, అడవిలోకి వెళ్ళిపోయాడు. విపరీతం ఆకలి అవుతుంది. అసలు అప్పుడు కరోనా టైంలో ఎవరు తిరగట్లేదు. హాయి ఒక బండ మీద పడుకున్నాడు. వాడు పడుకొని ఆ పిల్లాడు మన క్లాస్కి వచ్చాడు, బాగా మెడిటేషన్ కూడా చేశాడు. ఆ బండ మీద పడుకొని అనుకున్నాడు వాడు కదా, విపరీతం ఆకలి అవుతుంది, నాకు షడ్రసోపేతమైన భోజనం జరిగితే బాగుండు అనుకున్నాడు. అసలు అడవిలో నీకు ఆకలి అవ్వడం పెద్ద తప్పు, నువ్వు ఊరిలో ఇంటికి వచ్చి తినవచ్చు. రెండు, అక్కడ ఎవరు తెచ్చి పెడతాడు షడ్రసోపేతమైన భోజనం, మీరు చెప్పండి. ఇంపాసిబుల్ కదా, ఇంపాసిబుల్ కదా, అది మిట్ట మధ్యాహ్నం. అలా అనుకున్నాడు, హాయిగా పడుకున్నాడు. వాడు ఋతంబర ప్రజ్ఞ ఎలా పనిచేస్తుంది అని చెప్తాను. పడుకున్నాడు. పడుకున్న తర్వాత కొద్దిసేపటికి ఒక వ్యాపారి అటు నుంచి వెళ్తున్నాడు. అది అడవి కాబట్టి అడవి మార్గం గుండా షార్ట్ కట్ అని చెప్పేసి ఆ రూట్లో వెళ్తున్నాడు 2 వీలర్ మీద. అతనికి కూడా ఆకలి అయిన తర్వాత బండి అయిపోయాడు. ఎక్కడ నీళ్ళు ఉన్నాయని చూశాడు, ఎక్కడ కనిపించలేదు. ఇలా చూస్తే ఆ పిల్లాడు పడుకొని ఉన్నాడు అక్కడ. బాబు అని లేపాడు. లేచాడు వాడు, ఏం కావాలన్నాడు. ఇక్కడ నీళ్లు దొరుకుతాయన్నాడు. దొరుకుతాయి బ్రహ్మాండంగా, కొంచెం తెచ్చిస్తామని బాటిల్ ఇచ్చాడు. వెళ్ళేశాడు తాగడానికి. వాడు ఎక్కడి నుంచో నీళ్ళు తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత బాబు నువ్వు తిన్నావన్నాడు. తినలేదన్నాడు. నాతో పాటు ఇద్దరం కలిసి తిందామని. ఓకేనా, బ్రహ్మాండంగా ఇద్దరు కలిసి తిన్నాడు. వ్యాపారి వైశ్యుడు కాబట్టి వాళ్ళు ఎట్లా 4-5 రకాల కూరలతో మంచిగా చక్కగా స్వీట్ ముక్క కార అన్నిటితో కలిపి బ్రహ్మాండంగా తింటారు వాళ్ళు. షడ్రసోపేతమైన భోజనం. వాడు అన్నది ఇచ్చిందా లేదా విషయం. ఋతంబర ప్రజ్ఞ నీ దగ్గరికి అన్నీ తీసుకొస్తుంది. కాబట్టి మనం ఏం ఆలోచించాలంటే ఎక్కడైనా కానీ నీకున్నటువంటి అప్పుల గురించి కానీ, లేదంటే నీకున్నటువంటి ఇబ్బందుల గురించి కానీ, నీకున్న సమస్యల గురించి కానీ ఎక్కడ కూడా ఆలోచించకుండా దానికి ఆపోజిట్గా నువ్వు ఎంత ఆనందంగా ఉండాలి, నువ్వు ఎంత రిచ్గా ఉండాలి, నీ యొక్క జీవన విధానం ఎంత సంతోషదాయకంగా ఉండాలి, ఎంత సుఖంగా ఉండాలి. అర్థమైందంటే చాలా సులువుగా, మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం ఎన్నోసార్లు, అతి సులువుగా డబ్బు సంపాదించాలి. అర్థమైందా, కష్టపడితే కష్టం వస్తుంది తప్ప డబ్బు రాదు. కాబట్టి అతి సులువుగా సంపాదించాలి. ఇలా ప్రతిదీ మీరే డిజైన్ చేసుకోవాలి. అలా డిజైన్ చేసుకొని 24 గంటలు మీ యొక్క మనసుతో ఎప్పుడైతే మాట్లాడే ప్రక్రియలో మీరు ముందడుగు చేస్తారో అదే ఋతంబర ప్రజ్ఞ. అది మీకు అన్ని దారి చూపిస్తుంది. మీకేమేం కావాలని అన్నీ అదే ఇస్తుంది. మనసుతో మాట్లాడుకునే ప్రక్రియ ఏదైతే ఉంటుందో దాన్నే ఋతంబర ప్రజ్ఞ అంటారు. అక్కడే మన థాట్ షిఫ్ట్ ఎప్పుడైతే ఒక పాజిటివ్ వైపు వెళ్తూ ఉంటుందో మనకు కావాల్సింది ఏదైతే ఉంటుందో మనం కూర్చున్న దగ్గరికే వస్తూ ఉంటుంది. అలాగే మనం ఏం చేయాలంటే పాజిటివ్ థాట్స్ ఇవ్వాలి. అవును, మీకు ఏమేం కావాలనేది కాదు. అంటే మళ్ళీ మనం నెగిటివ్ థాట్లో కూడా ఏమేం కావాలని చెప్తాం మనం. కాబట్టి పొరపాటు కూడా చెప్పొద్దు. కొన్ని సామూహికపరమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఇది ఎందుకు జరిగింది అనేది అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. అర్థమైందా, ఎవరిదో తప్పు ఏదో మిస్టేక్ జరిగిందని అనుకుంటాం. అట్లాంటిది ఏం లేదు. ఒకే రకమైన ఆలోచనలతో కూడిని ఎవరైతే ఒకే దగ్గర కూడుతారో ఆ ఆలోచనలు తగ్గట్టుగా ఆ యొక్క సంఘటన జరగడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే మన సబ్జెక్ట్లో మన టీవీ అనేది చూడం మనం. ఎందుకంటే టీవీలో వచ్చే దృశ్యాలు కానీ పేపర్లో వచ్చే దృశ్యాలు కానీ మన యొక్క సబ్కాన్షియస్ మైండ్ ఆకర్షిస్తుంది. కాబట్టి టీవీలో పేపర్లో మనం ఏం చూస్తామంటే ఎంటర్టైన్మెంట్ చూస్తాం. అర్థమైందా, మన పేపర్లో అయితే మనకు బిజినెస్ పేజీ ఉంది. ఆ బిజినెస్ పేజీ మన గురించే ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్న పెద్ద పెద్ద వ్యాపార లిస్టులో మన పేరు కూడా రేపు అక్కడ పడాలి. కాబట్టి అలా పాజిటివ్స్ మనం ఆపాదించుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.